హలో! హాయ్ మామ. ఈరోజైతే చూసుకున్నట్టయితే మనం ఒక సివిలైజేషన్ గేమ్‌తో వచ్చామన్నమాట. ఇదొక ఏన్షియంట్ ఆర్కిటెక్చర్‌తో అండ్ మిడెవల్ ఏజ్ డైనస్టిక్ యాస్పెక్ట్స్‌తో ఈ గేమ్ అనేది విజిబుల్ అవుతది మనకి. అండ్ ఈ గేమ్ వచ్చేసరికి మనకి 1997లో లాంచ్ అవ్వడం జరిగిందన్నమాట. 15 ఆగస్ట్‌లో. అప్పుడు ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ 1 అనే కింద దాని దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. ఆ గ్రాఫిక్స్ గాని, ఆ డీటెయిలింగ్ గాని అంతా సూపర్ రియలిస్టిక్ గా ఉంటది. అండ్ ఇందులో కంట్రీ టు కంట్రీ అయిన వార్స్ కూడా డీటెయిల్ గా చూపిస్తారు. అండ్ ఆ హిస్టరీలో ఉన్న పాయింట్స్ గాని తీసుకొచ్చి ఆ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ కానీ ఏ టైం లైన్ లో ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందనేది కానీ పర్టికులర్ గా డిజైన్ చేసి చూపెట్టారు. దట్స్ అ గ్రేట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పొచ్చు. ఈ గేమ్ చాలా బాగుంటది. దీని గ్రాఫిక్స్ కానీ ఒక సివిలైజేషన్ ఇష్టపడే వ్యక్తులకి ఇలాంటి గేమ్స్ చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. అందులో నా ప్రిఫరెన్స్ అయితే ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనేది టాప్ మోస్ట్ లో పెట్టుకుంటాను. ఒకసారి దీని గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ చూసేయండి మరి. మన లెఫ్ట్ లో చూసుకున్నట్టయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఆప్షన్స్ లో మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే గ్రాఫిక్స్ సెట్ చేసుకోండి. ఆప్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత గ్రాఫిక్స్ లోకి వెళ్ళి రెజల్యూషన్ 1920 1200 పెట్టుకోండి. అండ్ నాది 144 ఫ్రేమ్ రేట్స్ కాబట్టి నేను 120 ఫ్రేమ్ రేట్స్ పెట్టుకున్నాను. మీ ఫ్రేమ్ రేట్స్ కి ఒక 10% తగ్గించి పెట్టుకుంటే మీకు బెస్ట్ విజువల్ క్వాలిటీ అనేది వస్తుంది. అండ్ దీని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం మ్యాప్ క్విక్ మ్యాచ్లోకి వెళ్దాం. క్విక్ మ్యాచ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కావాల్సిన కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎనిమిది కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి రెడ్ స్టేట్లో ఆడొచ్చు. అండ్ ఇన్స్టెంట్ మ్యాప్స్ కంట్రీస్ అన్నీ ఉంటాయి ఇందులో. అండ్ కంట్రీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకుని మ్యాచ్ ఎంతసేపులో అయిపోవాలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాప్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేసేస్తే క్విక్ మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది.
మీరు చూసుకున్నట్టయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ఒక మనిషి మద్దం దగ్గర నుంచి వార్ కానీ ప్రతిదీ రియలిస్టిక్ గా ఉంటది. మీరు హై గ్రాఫికల్ పీసీలో ఆడుతున్నప్పుడు ఈ గేమ్ మీకు ఎలా కనబడుతుంది అంటే చాలా కన్స్ట్రక్టివిటీగా అండ్ ఆర్కిటెక్చరింగ్ అనేది చాలా ఎఫిషియెంట్ గా రియలిస్టిక్ గా అనేది మీకు విజిబుల్ అవుతుంది. అండ్ ఈ గేమ్ వచ్చేసరికి మనకి స్ట్రీమ్ అండ్ ఎపిక్ గేమ్స్ లో అవైలబుల్ గా ఉంటది. నేనైతే స్ట్రీమ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఈ గేమ్ ని. ఈ గేమ్ డెఫినెట్ గా ట్రై చేయండి. ఇందులో చాలా పార్ట్స్ ఉన్నాయన్నమాట. 1 నుంచి రీసెంట్ గా వచ్చిన 5 వరకు మీరు ఏమైనా సరే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా ఇలాంటి సివిలైజేషన్ గేమ్స్ ఎన్నో చెప్తాను మావా. మీకు ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా ఫస్ట్ వెళ్ళైతే మాత్రం ఆ గేమ్ ట్రై చేయండి. సరే మామ, అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఇంకో గేమ్ తో అయితే వచ్చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఈ గేమ్ రిజల్ట్స్ చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళడం మర్చిపోకండి. బాయ్.